అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని విజయ రామరాజుపేట నుండి అగ్రహారం రోడ్డులో భారీ వాహనాలు తిరుగుతుండటంతో బ్రిడ్జి కూలిపోయింది. ఈ దారి గుండా దాదాపుగా 10 గ్రామాలకు రాకపోకలు సాగుతాయి. బ్రిడ్జి కూలిపోవడంతో సుమారుగా 20 కిలోమీటర్లు అదనంగా తిరిగి రావాల్సి వస్తోంది. స్థానికులు గతంలోనే ఈ బ్రిడ్జిను పునర్నిర్మించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక రవాణా జరుగుతుండటంతోనే బ్రిడ్జి కూలిపోయిందని స్థానికులు వాపోతున్నారు. బ్రిడ్జిని పునరుద్ధరించేందుకు తాత్కాలిక రోడ్డు ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఏదైతే బ్రిడ్జి మీద ఉన్నామో ఈ బ్రిడ్జి 2011లో ఓపెన్ అయిందండి. ఇది విశాఖ డైరీ వారు కట్టించారు. తులసిరావు గారు, రామానాయుడు గారు కృషి వల్ల ఆ వేళ రామానాయుడు గారు నిజంగా కృషి చేసి విశాఖ డైరీ ఆడారు తులసిరావు గారి చేత రైతు సంఘాల నుంచి పాల సంఘాల నుంచి డబ్బులు తీసి ఇది కట్టడం జరిగింది. ఇది అంతా కలిపి 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిందండి బ్రిడ్జి కట్టి. కాకపోతే ఈ బ్రిడ్జి ఏమైందంటే ఇది భూమిలో నుంచి లోపల నుంచి వచ్చిన పిల్లర్స్ కాదు, కిందన ర్యాప్ చేశారండి 3 అడుగులు. ర్యాప్ చేసిన తర్వాత మేదనే పిల్లర్స్ చేసి మేదన బ్రిడ్జి కట్టారు. ఈ మధ్యన ఏమైందంటే ఎక్కువ ప్రతి దిక్కలు జరుగుతున్న ఇసుక అయితే ఎప్పుడైతే ఇలా ఎక్కువ పోవడం వల్ల ఏమైందంటే కింద నుంచి నీరు లాగేసిందండి. లాగేసిన తర్వాత 6 నెలల నుంచి మేము ఏం చేసామంటే ఇలా బ్రిడ్జి ప్రాబ్లం వచ్చి ఇలా ఉందనేసి మేము డైరీ వారికి చెప్పాం, ప్రభుత్వం వారికి కూడా చెప్పాం. ఈ తర్వాతన మేము ఇక్కడ ఈ బ్రిడ్జి వల్ల ఏంటంటే ఇప్పుడు ఇక్కడ దగ్గర సుమారు 8 గ్రామాలు ఏదైతే బయలుపూడి, అడవిలగ్రహారం, ఇంటిపాలెం, దండేశ్వరవరం, వరాహపురం, తునువలస, దెబ్బపాలెం, కటమనగరం ఈ గ్రామాలన్నీ కూడా ఈ బ్రిడ్జికి చాలా అందుబాటులో ఉంటాయండి. ఇప్పుడు ఇంతవరకు బ్రిడ్జి కట్టకముందు అయితే దగ్గర 15 కిలోమీటర్లు మేము తిరిగి రావాల్సి వచ్చింది. విజయరామరాజు గారు వడ్డాదగా నిలవాల్సి వస్తే ఈ బ్రిడ్జి కట్టిన తర్వాత అందరం సేఫ్ అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ బ్రిడ్జి పోవడం వల్ల మాకు దరిగిరి లేకుండా ఎవరికైనా ఏ హాస్పిటల్కి వెళ్ళవలసిన సరే, ఏ ఎమర్జెన్సీ అయినా సరే ఇప్పుడు మేము 15 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలండి. మేము 6 నెలల నుంచి కూడా ఇక్కడ ఈ బ్రిడ్జి ప్రాబ్లం జరిగింది కాబట్టి ఈ బ్రిడ్జిని అంతా పట్టించుకోవడానికి డైరీ వారికి చెప్పాం. డైరీ వారు వచ్చి చూశారు. ఈ బ్రిడ్జి ఇంజనీర్ గారు వచ్చి చూసి డైరీ వారిని తీసుకొచ్చి అక్కడ నుంచి ఇమీడియట్గా దీని కింద జాకీలు పెట్టి దాని కింద ఏదైతే ఓళ్ళు ఉందో ఓళ్ళు పూడ్చమని చెప్పారు. తర్వాత డైరీ వారు వచ్చి ఎక్కువ డబ్బులు అవుతున్నాయని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత మేము గవర్నమెంట్ వారు చెప్పాం, అధికారులు చెప్పాం, ఎవరూ స్పందించలేదండి. ఎవరు స్పందించకపోతే ఇప్పుడు ఏమైందంటే ఉన్న పరంగా ఎన్ని డ్యామేజ్ రావడం వల్ల కొన్ని వెహికల్స్, పెద్ద వెహికల్స్ రావడం వల్ల రాత్రి ఇది కూలిపోవడం జరిగిందండి. ఇది కావాలని చూస్తూనే పోగొట్టుకోవడం జరిగిందండి బ్రిడ్జి అయితే మాత్రం. ఎందుకంటే దీన్ని మేము బళ్ళు కానీ వెళ్ళడం కానీ మనుషులు వెళ్ళడం కానీ ఎవరు కూడా వెళ్ళడం జరగదండి. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారో కూడా, ఏ కష్టం వచ్చినా సరే ఏమొచ్చినా సరే మేము ఎక్కడ పోవాలో అర్థం కాని పరిస్థితి. వరంగల్లో